భక్తికి పరీక్ష వస్తే నిజమైన భక్తుడు ఎలా ప్రవర్తించాలి? శివుడు మన భక్తిని పరీక్షిస్తాడా? నిజమైన భక్తికి శివుడు అనుగ్రహం ఉంటుందా? అసలైన భక్తి శివుని అనుగ్రహాన్ని ఎలా పొందుతుంది? ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవడానికి వెంటనే ఈ కథను చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్ ఆఫీస్. ఈరోజు మనం చెప్పుకునే కథ శివుడి మాయ. ఓ రాజు భక్తిని పరీక్షించిన మహాదేవుడు. ఈ కథ పురాణాల్లోని ఒక అపూర్వమైన సంఘటన. ఓ ధర్మపాలకుడు అయిన రాజు మహాశివరాత్రి రోజున శివుడికి నిస్వార్థంగా పూజ చేస్తాడు. శివుడు ఓ భిక్షు రూపుగా మారి వస్తాడు. ఈ కథ మనకు సత్యనిష్ట, భక్తి, త్యాగం, ధర్మబద్ధత ఎంత గొప్పవో తెలియజేస్తుంది. అనగనగా పూర్వకాలంలో ఓ ధర్మపాలకుడు అయిన రాజు విరూపాక్ష అనేవాడు ఉండేవాడు. అతను మహాశివునికి పెద్ద భక్తుడు. అతను ప్రతిరోజు శివలింగానికి పూజ చేస్తూ శివుని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఒక మహాశివరాత్రి రోజున అతను పూర్తిగా ఉపవాస జాగారాలు చేసి శివుని ఆరాధనలో కాలం గడుపుతూ ఆ మరుసటి దినంన రాజు ఉపవాస విరమణ తలపెట్టి నదిలో స్నానం చేసి తన రాజ్యంలో ఉన్న అందరికీ భోజనం పెట్టించాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఎవరూ ఆకలితో ఉండకూడదు, నా శివుడు నన్ను పరీక్షించినా నా ధర్మాన్ని విడిచిపెట్టను అని అతను అనుకున్నాడు. అనుకున్న విధంగానే రాజు శివుని గుడిలో పూజ చేసి ప్రజలకు అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. మహాశివుడు విరూపాక్ష మహారాజు చేస్తున్న పూజలు, అన్నదానాలు చూసి అతన్ని ఎలాగైనా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు మహాశివుడు ఓ పిశాచ భిక్షువు వేషంలో రాజును పరీక్షించడానికి వచ్చాడు. భిక్షువు భయంకరమైన రూపంలో తలపై బాగా జుట్టు ఉంచుకొని చేతిలో ఖడ్గంతో ఆకలి ఆకలి అంటూ అరుస్తూ రాజు ముందుకి వచ్చాడు. రాజా, నేను చాలా ఆకలితో ఉన్నాను, నాకు మాంసం కావాలి అని భిక్షువు రాజుకు ఆదేశించాడు. ఆ రాజు ఆ భిక్షువును చూసి ఆశ్చర్యపోతూ శివుని మీద నమ్మకంతో అతని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడాడు. ఓ భిక్షువా, నేను ఈరోజు శివుని పూజ చేశాను. నేను నీ ఆకలి తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ నా రాజ్యంలో నువ్వు ఎవరినీ బాధ పెట్టకూడదు అని చెప్పాడు. సరే అయితే, నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు మాంసం కావాలి అంటూ అడిగాడు భిక్షువు. మాంసమా? మాంసం కావాలా? ఎవరి మాంసం? అయినా ఇప్పుడు మాంసం తినకూడదుగా అని రాజు కాస్త కంగారు పడుతూ అడిగాడు. నాకు మాంసమే ఆహారంగా కావాలి, నువ్వు ఇవ్వగలవా లేదా అని భిక్షువు పరీక్షించాడు. సరే భిక్షువా, నేను నీకు మాంసాన్ని ఇస్తాను అంటూ రాజు మాంసాన్ని సిద్ధం చేయిస్తాననగా, నాకు నీ మాంసమే కావాలి, నాకు నువ్వు ఇవ్వగలవా లేదా అని భిక్షువు గట్టిగా అరిచాడు. అప్పుడు రాజు ఆలోచించి, సరే మీకు నా మాంసాన్నే ఇస్తాను అంటూ కత్తి తెప్పించి తన మాంసాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. మాంసం కోసిచ్చిన రాజును చూసిన భిక్షువు ఆనందపడుతూ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. విరూపాక్ష, నీ భక్తి నన్ను కట్టిపడేసింది, నీ త్యాగం నిజమైన భక్తి అని శివుడు ప్రసన్నుడయ్యాడు. నీ రాజ్యంలో ఎప్పుడూ సిరి సంపదలతో నిండి ఉంటుంది, అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ తొలతూగుతూ ఉంటారు అంటూ రాజుని ఆశీర్వదిస్తూ శివుడు అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత రాజు శివుని మందిరంలో నృత్యం చేస్తూ ప్రజలతో ఆనందంగా పండుగ జరుపుకుంటాడు. చూశారుగా, ఈ కథలో నీతి ఏంటో తెలిసిందా? భక్తి కేవలం మంత్రాలు చదవడం వల్ల కాదు, నిస్వార్థమైన త్యాగంతో ఉంటుంది. శివుడు మనల్ని ఎప్పుడైనా పరీక్షించగలడు, మనం ధర్మాన్ని అస్సలు వీడకూడదు. మహాశివరాత్రి నాడు భక్తి మన హృదయంలో ఉంటే శివుడు ఎప్పుడూ మనపై అనుగ్రహం చూపిస్తాడు. ఈ మహాశివరాత్రి కథ మీకు నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. అలా చేయడం వలన మా నుండి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.